నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। అనారోగ్య బాలికకు హెల్పింగ్ హ్యాండ్స్ చేయూత ప్రతినిధులు మల్లేష్, హరిదేవ్ల బృందం 10,000 ఆర్థిక సహాయం। వారం రోజులుగా తీవ్ర అనారోగ్యం సికిల్ సెల్ ఎనిమియాతో బాధపడుతున్న 10 ఏళ్ల బాలికకు హెల్పింగ్ హ్యాండ్స్ సేవా ప్రతినిధులు చేయూతనిచ్చి ఆదుకున్నారు। అంతేకాదు బాలికకు ఏ సహాయం అవసరమున్నా మేమున్నామనే భరోసా కల్పించారు। ఆరోగ్యం మెరుగుపడేందుకు తక్షణ సహాయంగా 10,000 రూపాయల సహాయంతో పాటు బాలికకు పండ్లను అందించారు। కొయ్యూరు మండలం గోపవరంనకు చెందిన దవల భాగ్యశ్రీ 10 బాలికకు సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడుతున్న విషయాన్ని హెల్పింగ్ హ్యాండ్స్ ప్రతినిధులు మల్లేష్, మహదేవ్, లక్ష్మణ్ తెలుసుకున్నారు। తక్షణమే ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అనారోగ్య బాలికను పరిశీలించి ఆమెకు మెరుగైన వైద్యం అందించే కొన్ని ఖర్చులకు చర్యలు తీసుకున్నారు। బాలికకు కుదుట పడిన అనంతరం పూర్తిగా కోలుకునేందుకు గురువారం హాస్పిటల్లో బాలిక తల్లిదండ్రులకు 10,000 సహాయాన్ని గ్రామ పెద్దలు పెట్ల గాంధీ ఆధ్వర్యంలో నందించి ఆదుకున్నారు। హెల్పింగ్ హ్యాండ్స్ ప్రతినిధులు చేసిన సహాయం పట్ల గోపవరం గ్రామ ప్రజలు ఏవత్తు హర్షిస్తున్నారు। దీంతో ప్రతినిధులు మల్లేష్, చిన్న, లక్ష్మణ్, హరదేవ్ తదితర హెల్పింగ్ హ్యాండ్స్ దాతల బృందానికి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు। యాపిల్ పండు ఇష్టమా నీకు? తింటావా? ఎన్ని తింటావా? రోజుకి ఒకటి తింటావా? ఒకటే పట్టుకో. ఓకే, తినాలి బాగా। ఓకే అయితే బాయ్। తగ్గపద్దుల జ్వరం భాగ్య ఎలా ఉన్నామ్మా? బాగున్నావా? తగ్గిందా? ఓకే మాట్లాడు। హెల్పింగ్ హ్యాండ్స్ గా చిన్న సహాయం తమ్ముడు, ఓకేనా? పాప కొద్దిగా తొందరగా కోలుకోవాలని మేము, నువ్వేం బాధపడకు, మాట్లాడినమ్మా, నువ్వు మాట్లాడు। విలేజ్ నేమ్ తో కూడా చెప్పాలి, మామూలుగా చెప్పాలా? ఊరి పేరు కూడా చెప్పాలి, మొత్తం చెప్పు। మాది కొయ్యూరు మండలం గోపవరం గ్రామం అండి, చిట్టంపాడు పంచాయతీ। మాకు 2 కుమార్తెలండి। వాళ్ళిద్దరు కూడా సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడుతున్నారండి। ఇంతకు ముందు కూడా మేము పోయిన సంవత్సరం ఇలాగే చాలా ఇబ్బంది పడ్డాం। అలాగే వాళ్ళకి నెలకు కూడా ఫీవర్ వచ్చేయడం అనేది జరుగుతుంది। దానికి తోడు బ్లడ్ కూడా పడిపోతుంది। బ్లడ్ ఎక్కిస్తున్నామైనా మా అమ్మాయిలకి ఆ బ్లడ్ ఉండట్లేదండి। అదేవిధంగా ఇప్పుడు మేము చెన్నై వెళ్ళాలనుకుంటున్నాం। దానికి మీరు ఎంతో కొంత సహాయం చేస్తారని మేము అనుకుంటున్నామండి। సరిపోద్దండి।